టీడీపీ హయాంలో అన్న రావాలి, లేకపోతే ఆయన తర్వాత చేసిన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో. టీడీపీ హయాంలో రాలేదు, వచ్చినవేవో చెప్పారు 14 సార్లు వస్తే వెనక్కి పంపించామని. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారుని మొత్తం పిన్ పాయింట్ చేసి కరుణాకర్ రెడ్డిని కార్నర్ చేసే వ్యవహారం వైసీపీలో నడుస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరినో ఒకరి మీద నెపం నెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫస్ట్ ఇవాళ ఏమంటారు, వీళ్ళ ఆరోపణ, వైసీపీ వాళ్ళ ఆరోపణ సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అట్లా కాదు. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన సిట్లో ఎంత పారదర్శకంగా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోకాల్ ప్రతిపక్షమైనా ఎవరైనా కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఈ సిట్ దర్యాప్తు సరిగ్గా కాదు అని దీని మీద నేను నమ్మమని చెప్పేసి మళ్ళీ ఇది రాజకీయ చర్చలకు దారితీస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఒకటే విషయంలో ఆలోచించి దేవాలయాలని, దేవుళ్ళని, భగవంతుని రాజకీయాల్లో లాగొద్దని చెప్పేసి మీ యొక్క సిట్ ఆపండి, మేము ఇంకో సిట్ వేస్తామని చెప్పేసి క్లియర్గా చేసింది సుప్రీంకోర్టు. ఈ యొక్క కొత్త ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అపాయింట్ చేయడం కారణం ఏంటంటే ఈ యొక్క దేవాలయాలు రాజకీయం చేయవద్దు, రాజకీయ పార్టీలు దీన్ని విమర్శలకు వాడుకోవద్దని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఇంకా ఏదో మాకు అయిపోయింది, మాకేమో అవమానపడ్డాము, వాళ్ళేమో గెలిచారు, మేము ఓడిపోయాము అన్నట్టు కాదు, వాళ్ళేమో నిర్దోషులుగా బయటపడ్డారు అన్నట్టు కూడా కాదు. సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నుంచి 2, ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1, ఈ 5గురితో కలిసి ఒక నిష్పక్షపాతమైనటువంటి కమిటీ, ఇంకోటి స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వేసిన తర్వాత వీళ్ళ వెన్నులో వణుకు బొట్టు వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఒక తిరుపతి తిరుమల దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాలన్నప్పుడు దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 4 లక్షల లీటర్లు పాలు నిల్వ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి డైరీలే దానికి అర్హత ఉండదు. ఆ యొక్క నిబంధనలు పక్కన పెట్టేసి ఏఆర్ డైరీ లాంటి మద్రాసు నుంచి వచ్చేటువంటి ఏఆర్ డైరీ, తమిళనాడు నుంచి వచ్చే ఏఆర్ డైరీ నుంచి మీరు తీసుకున్నారు. ఏఆర్ డైరీకి అంత నిల్వ చేసే సామర్థ్యం కానీ పరికరాలు కానీ లేవు. అవి ఏ విధంగా ఏఆర్ డైరీకి మీరు ఇస్తారు అది టెండరు? అదే కాకుండా ఏఆర్ డైరీ నుంచి వెళ్ళినటువంటి ట్యాంకరు తిరుపతి తిరుమల దేవస్థానానికి రావడానికి 10 రోజులు పడుతుంది. తమిళనాడు బార్డర్లోనే మన తిరుపతి ఉన్నది. సో ఎన్ని రోజులు పట్టాలా? 500 కిలోమీటర్ల డిస్టెన్స్ని 8 రోజులు తీసుకున్నారు వాళ్ళు. 8 రోజులు తీసుకుంటే వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదు, అంత సప్లై చేసి నిల్వ చేసిన సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. ట్యాంకర్ అక్కడ వెళ్ళింది, అక్కడ నుంచి వెళ్ళింది మాత్రం రికార్డ్ అవుతుంది. మధ్యలో ఏ అడవిలో, ఏ గుట్టల్లో, ఏ చెట్లలో ఎక్కడి నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకొచ్చి అక్కడ కలిపి తీసుకొస్తున్నారు. ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంతకంటే మించేం కావాలా? ఇంతకంటే దుర్మార్గం ఏం కావాలా? సిగ్గుండాలా ఇలాంటి డైరీలకు మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు, ఇలాంటి డైరీలకు మీరు టెండర్ ఇచ్చినప్పుడు? ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ క్రైమ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దోషులు ఖచ్చితంగా బయటకు వస్తారు. దీంట్లో కరుణాకర్ రెడ్డి కానీ ఇవన్నీ కానీ వీళ్ళు హిందూయేతరులు, హిందూ దేవాలయాల పైన, దేవుళ్ళ పైన, హిందూ దేవతల పైన నమ్మకం లేనటువంటి దుర్మార్గులు వీళ్ళని తీసుకొచ్చి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టగాంచినటువంటి దేవాలయానికి చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా నియమించి ఈ యొక్క పాపానికి ఒడిగట్టారు. వీళ్ళు ఈ పాపం చేశారు, వీళ్ళు పాపాత్కులు, వీళ్ళు. ఇది క్లియర్గా తెలిసిపోతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానివ్వండి, ఏం జరుగుతుంది? నీళ్ళేదో పాలేదో బయటకు వచ్చేస్తాయి. జూలై 24 తారీఖున జరిగింది. ఇది కలిపింది మీరే, గవర్నమెంట్ లో ఉన్నది మీరే గారు. సో ప్రకాష్ రాజు నిన్న ఇంకో సెటైరికల్ ట్వీట్, ఆయన మంచి టైం దొరుకుతున్నట్టుందండి, ఎక్కడ ఉంటున్నాడో ఏందో తెలియదు కానీ ఇంకా ఏదో విదేశాల్లో షూటింగ్లో ఉంటున్నాడు. మరి ఆయనకి తెలుగు రాస్తారో లేదో తెలియదు, తెలుగు మాడతారు కానీ మల్టీలింగ్వల్ మాట్లాడతారు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేము ఉంటాం. ఏంటి అసలు ప్రకాష్ రాజు గారికి ఇబ్బంది ఏంటి? ఆయన ఏమన్నా ప్రపంచవ్యాప్తంగా రేషనలిజానికి తానే అధికార ప్రతినిధిని, ఇప్పుడు పార్టీలకు అధికార ప్రతినిధి ఉన్నట్టు హేతువాదానికి నేను అధికార ప్రతినిధిని, నేను మాట్లాడిన ప్రతి దాంట్లో హేతుబద్ధత ఉంటుంది, దేవుడు లేడు, దయ్యం లేదు అనే వ్యవహారంలోకి వచ్చి ఇక్కడే